హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనగా. వెల్కమ్ బ్యాక్ టు అనగా కిచెన్. ఈరోజు రెసిపీ ఈజీ అండ్ టేస్టీగా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఈ ఎగ్ కర్రీకి ఏ మసాలా వేయకుండా చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేయాలి. దానికి ఒక గిన్నె తీసుకుని అందులో 3 ఎగ్స్ వేస్తున్నా. అలానే సాల్ట్ మరియు వాటర్ వేసి బాయిల్ చేయండి. ఇప్పుడు వాటర్ చల్లారినాక ఎగ్స్ పైన ఉన్న పెంకు తీసేయండి. ఈ ఎగ్స్కి నేను చూపించినట్టుగా నైఫ్తో ఘాట్లు పెట్టండి. ఇలా పెడితే కారం మరియు ఉప్పు ఎగ్కి బాగా పడుతుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్, పసుపు, అలానే మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసి 1 మినిట్ వరకు ఫ్రై చేసి ఈ ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకుని సైడ్కి పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని వేసి అలానే అందులో చిల్లీస్, ఉప్పు వేసి బాగా వేయించండి. ఆనియన్స్ వేగిన తర్వాత మీరు తినే కారం బట్టి కారం వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేయండి. వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసి ఉడికించండి. వాటర్ ఎగిరాక పాలు పోసి దగ్గరికి వచ్చే వరకు ఉడికించండి. ఇంతే ఫ్రెండ్స్, మన టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు ఈ కర్రీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనగా కిచెన్.